కదియే స్తంభము సంపూర్ణతకాధారం. సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము. స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము. స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము. పరిశుద్ధ దేవుని జనము నిజ యాజక సమూహము. పరిశుద్ధ దేవుని జనము నిజ యాజక సమూహము. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము. చంద్రుని అంత అందమైనది, సూర్యుని అంత స్వచ్ఛమైనది. చంద్రుని అంత అందమైనది, సూర్యుని అంత స్వచ్ఛమైనది. సంసిద్ధమైన వధువది కన్యకై కనిపెట్టుచున్నది. సంసిద్ధమైన వధువది కన్యకై కనిపెట్టుచున్నది. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము. సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం. వందనాలండి. వందనాలు నాయనా. ప్రభునందు ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన సోదరీలు, దేవుని సేవకులు, ఆత్మీయ తల్లులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆంటీ ఆంటీ గారు ముందుగా తెలియజేసినట్లు మాది ఉలవపాడు గ్రామం మండలంలో పరిచర్య చేస్తా ఉన్నాము. ఉమ్, నా సాక్ష్యం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి దేవుని సేవకుల కుటుంబంలో పుట్టాను. గొప్ప సాక్ష్యం నాకేముంది అని నేను అనుకున్నాను. కానీ దేవుని సేవకుల కుటుంబంలో పుట్టడం అనేది కూడా అది గొప్ప భాగ్యం. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతల్లో ఉన్నతమైన ఆధిక్యత ఏంటంటే నా తల్లిదండ్రులు నేను భూమి మీదకి వచ్చినప్పుడే నా తల్లిదండ్రులు దేవుని సేవకులు అనేది నేను చాలా గర్వంగా చెప్పుకోదగిన విషయం. అంటే నేను పుట్టినప్పుడు మా నాన్నగారు సేవా పరిచర్య సేవా ప్రతిష్ట కూడికలు జరుగుతూ ఉండగా ఆ కూడిక జరిగే దినానే నేను మా అమ్మగారు కాన్పవడం, రెండో పాపని మేము 5గురు సంతానం. నాకు ముందు అక్క, నా తర్వాత 2 తమ్ముళ్ళు, లాస్ట్ చెల్లి, నేను రెండో అమ్మాయిని. దేవుని కృపను బట్టి సేవకుల కుటుంబంలో పుట్టాం కాబట్టి చిన్నతనం నుంచి సండే స్కూలు, తల్లిదండ్రులు, కుటుంబ ప్రార్థనలు, ఇంట్లో దైవిక వాతావరణంలో ఎదిగాము. కానీ రక్షింపబడాలి అనేది 7th క్లాస్లో ఉన్నప్పుడు సండే స్కూల్లో మాకు సండే స్కూల్ చెప్పిన టీచర్ గారు పాప క్షమాపణ అంటే మాకు ఆ వయసులో అర్థమయ్యేది కాదు, తెలియలేదు. కానీ సండే స్కూల్ టీచర్ గారు మా చేత ఒక చీటిలాగా రాయించి మీ రహస్య పాపాలన్నీ దీనిలో రాయండి, మీరు ఎవరికి చూపించొద్దు, ఆ చీటి రాసేసి చింపేసేయండి, దాని గురించి ఇంకెప్పుడు అలాంటివి మీరు చెయ్యొద్దు అని చెప్పి మీరు ఇంకా అది చింపేసేయండి, అది ఎవరు చూడవనలేదు అన్నప్పుడు అట్లా చేశాము. అదే రక్షణ, ఇంకా మీరు తీర్మానం చేసినట్లే అన్నారు. అట్లానే కొనసాగుతూ ఉండగా దాదాపు 9th క్లాసు 10th క్లాస్కి వచ్చే టైంలో ద్రవగుంటలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు నుంచి దేవుని సేవకులు జాన్ తాతయ్య, ఆ తాతయ్య నైట్ సువార్త మీటింగ్ లో వాక్యం చెప్తూ పాతాళము పరలోకము గురించి చెప్తూ ఉండగా తెలియని భయం నాలో. దేవుని సేవకుల కుటుంబంలో మేము పుట్టాము, ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు
కుటుంబంలో ఎప్పుడు నిత్యము సేవ, దేవుని సేవకులు వచ్చి వెళ్ళే కుటుంబం, పరిచర్య ఉంటుంది అనుకున్నాం. కానీ స్నేహితుల ప్రభావం మా మీద ఉన్నప్పుడు, మేము స్కూలుకి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇంటికెళ్ళినప్పుడు చిన్న చిన్న బలహీనతలేంటంటే టీవీలు చూడడం, వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో టీవీలో వాళ్ళేది పెట్టుకుంటే అది మేము చూడడం. ఈ దేవుని సేవకుడు ఎప్పుడైతే పాపము, దాని పర్యవసానము, నరకాన్ని గురించి చెప్తూ ఉన్నారో భయమేసింది. అది కూడా తప్పు కదా! తల్లిదండ్రులకు తెలీదు మేమక్కడ రహస్యంగా మేము టీవీల్లో జూస్తున్నాము, సినిమాలు జూస్తున్నాము అనేది. ఇది రహస్యంగా దేవుడు చూసాడు గదా! ఇది పాపమే గదా! అనని చెప్పి, ఆ రోజు కనీసం 7 మంది తీర్మానం జేశారు దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉండగా. నేనైతే భయంతోటి ఆ రాత్రంతా ఒక మంచం కిందకెళ్ళేసి రాత్రంతా ప్రార్థన. దేవా! నేను గూడా మా తల్లిదండ్రులు చూడలేదు నన్ను. నేను సినిమాలు చూశాను. స్నేహితులతో వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళేది జేస్తే నేనది జేస్తా ఉన్నా. అది పాపమే కదా! నా మనసులోకి అలాంటి తలంపులు, ఆ ఇష్టం నాకు రానీయొద్దు. నేను నీ బిడ్డని, దేవుని సేవకుడు కుమార్తెను. నీకు అవమానకరంగా నేనుండకూడదని చెప్పి, ఆ రాత్రంతా నాకై నేనే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా చేసుకో. వ్యక్తిగతంగా నేనట్లా దేవుని సన్నిధిలో మరొకసారి తీర్మానం జేశాను. తర్వాత "నువ్వెప్పుడు తీర్మానం చేశావని" కొంతమంది నన్నడుగుతా ఉన్నప్పుడు నేను సండే స్కూల్‌లో చేశానంటే, అది నిజమైన తీర్మానం కాదు అన్నారు. నేను వ్యక్తిగతంగా తీర్మానం చేసుకున్నాను. పలానా దేవుని సేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అనంటే, అది కాదు సంఘం ఎదుట, దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను అంగీకరిస్తానని ప్రభువు చెప్పాడు గదా! అనని చెప్పి దేవుని సేవకులు మరలా వాక్య ప్రకారం మాట్లాడినప్పుడు, మా స్థానిక సంఘంలోనే ఒక విజ్ఞాపన కూడికలో సంఘమందరి ముందు తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే నా ఈ నాకు ఒక ఆశ ఉండేది. ఆశ ఏందంటే వివాహం చేసుకోగూడదు. నాకు చిన్ననాటి నుంచి నాకు తెలిసి తెలియని వయసు నుంచి డిగ్రీ చదివే వరకు గూడా వివాహం చేసుకోగూడదు. చక్కగా చదువుకోవాలి, జాబ్ చేయాలి. ఆ జాబ్ ద్వారా నాకు వచ్చే సాలరీ దేవుని సేవకులకు, దిక్కులేని పిల్లలు, అనాథలుగా ఉన్న వాళ్ళకి నేను అండగా ఉండాలి. నా ద్వారా వాళ్ళు సహాయం పొందాలి. ఇది గూడా దేవుని సేవే గదా! వివాహం అంటే ఇట్లా సేవ చేయడానికి ఆటంకం అనని చెప్పి నాకై నేను నిర్ణయించుకొని కొనసాగుతూ ఉండగా దేవుని కృపచేత బీఈడీ చేస్తా ఉన్నప్పుడు నా మనసులో ఆలోచనైతే నేను తల్లిదండ్రులకు చెప్పలేదు గానీ, తల్లిదండ్రులైతే మ్యారేజ్ చేయాలి. ఒక వయసుకొచ్చారు గదా! ఆడపిల్లలని చెప్పి, వాళ్ళు వివాహం కోసం కొన్ని సంబంధాలు వెతుకుతా ఉన్నప్పుడు, దేవా! నేనిట్లా సేవ చేయాలనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అనేది నాకు ఆశ లేదు గదా! అన్నప్పుడు, దేవుని ఆలోచన నా పట్ల ఉన్నది గాబట్టి, దేవుని ఆలోచనకు లోబడాలి. కొంతమంది సేవకులు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి, "నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా. దేవుడు నీకోసం సంకల్పించింది నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరాలి" అని చెప్పినప్పుడు, అప్పుడు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏదంటే, నేను జాబ్ చేస్తాను. నేను వివాహం చేసుకున్న ఇంకొక ఉ ఉద్యోగం ఎంప్లాయ్‌నే చేసుకుంటాను. నాకు డబ్బు మీద మంచి మంచి గృహాల మీద, బంగారం ఇలా నాకు ఆశ కలిగిద్దేమో. ఈ ఆశతో నేను దేవునికి దూరం అవుతానేమో గదా! దేవునికి దూరం చేసే ఏ పరిస్థితి నాకొద్దు అని చెప్పి నాకొక వేదనొచ్చేసింది. ఈ వివాహం ద్వారా నేను దేవునికి దూరం కాకూడదు. ఏదైతే నేను పుట్టిన దగ్గర నుంచి నా కుటుంబంలో మా తల్లిదండ్రుల దగ్గర నేను పరిచర్యలో కొనసాగుతున్నానో, ఇంటికి వచ్చే పోయే దైవజనులకు వాళ్ళకి చేసే పరిచర్య, కూడికలు జరిగిన, మీటింగ్స్ జరిగిన, ఆ పరిచర్యలో ఎంతో ఆనందం ఉంటుంది. వివాహం అయ్యి ఒక ఎంప్లాయీగాన నేను బయటికెళ్ళిపోతే ఈ పరిచర్య అంతా దూరం అయిద్ది గదా! అని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రార్థన జేయడం మొదలుబెట్టాను. దేవా! నా త నేను పుట్టిన నాటి నుంచి నా తండ్రి దేవుని సేవకుడుగా ఉన్నాడు. నేను మళ్ళా నాకు వివాహం అనేది మీరు నిర్ణయిస్తే, నీ ఏర్పాటులో ఉంటే, ఒక దేవుని సేవకుని భార్యగానే నన్ను తీసుకెళ్ళు. నేను పుట్టిన దగ్గర నుంచి నేను చేసిన పరిచర్య, ఈ కుటుంబంలో నేనెలా ఉన్నానో అలాగే నా ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు దేవుని సేవకులయ్యుండాలి. వాళ్ళకి పరిచర్య చేయాలి. ఈ పరిచర్య నాకు దూరం చేయొద్దు. నీ సన్నిధికి దూరం చేసే ఎంత ఉన్నతమైన స్థితయినా నాకొద్దు. నీ సన్నిధికి నేను సమీపంగా ఉండాలి. ఇదే నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు ఖచ్చితంగా దేవుడు నా పట్ల నెరవేర్చాడు. దేవుని సేవకులు రాజారావు తాతయ్య గారు, వరప్రసాద్ రెడ్డి అంకులు, కెజా ఆంటీ గారు మా వివాహంలో ఉన్నారు. దేవుని సేవకుల్ని దేవుడు నమోరు ఆలకించి నా జీవిత భాగస్వామిగా ఇద్దరం కలిసి ఇక్కడ ఉలవపాడు ప్రాంతంలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ పరిచర్య చేస్తా ఉన్నాము. దేవుని చిత్తాన్ని బట్టి ఇక్కడి నుంచి మరలా సింగరాయకొండలో నూతన పరిచర్య గత 3 సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నది. మీ అందరి ప్రార్థనల ఫలితంగా ఇంతవరకు చిన్నవారమైన అనుభవం లేకపోయినా, మా అనుభవానికి మా
ఆ, మా పరిచర్యకు ఎన్నో ఆటంకాలు, ప్రభు ఆటంకాలు వచ్చినా చిన్నవారమైన మమ్మల్ని బలపరిచి తన పరిచర్యలో ఇంతవరకు వాడుకుంటా ఉన్నారు. మాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు 8th క్లాస్ చదువుతా ఉన్నాడు, పాప 7th క్లాస్ చదువుతా ఉంది. పిల్లల కోసం, ముఖ్యంగా మా పరిచర్య కోసం దేవుని సేవకులు లోపట బయట పరిచర్య ఎన్నో స్థలాల్లో వాడబడుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఇటు స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉండాలని, ఈ పరిచర్యలో ఆయన ఉన్నతమైన పిలుపుకు లోబడి అనేక ఆత్మల మహిమార్థంగా వాడబడినట్లు మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి లూకాసు వార్తలో నుంచి ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులైరి. తర్వాత 8 నుంచి 10 వచనాలు చదువుదాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమున ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం చదివిన లేఖనాల గురించి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడా, దీనురాలనైన నాకు ఇది నాన్న పరిశుద్ధులైన నీ బిడ్డలతో సహవాసంలో నాకు ఇచ్చిన ఇట్టి గొప్ప అయా బాధ్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. బిడ్డలతో కలిసి నాయన మీ సోదరులతో కలిసి చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి కృప చూపినావు దేవా. నాయన నాకు మాట్లాడడం చేత కాదు నాయన, నీ కృపకు నైనా అప్పగించుకుంటూ ఉన్నాను. నన్ను బలపరచు, వాని అందే సమస్తము చేయగలనని చెప్పిన దేవా. అయ్యా, మేమున్న సహవాసాన్ని ఆశీర్వాదకరంగా ఈ చిన్న లేఖనాలు చదువుకున్నాం. మీరే మాతో మాట్లాడుమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న ధ్యానం చేసుకుందాము. జకర్యా, ఎలిజబెతు జకర్యాలు యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా వారిని గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యం. దేవుని దృష్టికి వారు నిరపరాధులుగా, నిందారహితులుగా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ యాజక ధర్మం జరిగిస్తూ వారు సేవ చేస్తూ ఉన్నారు. యాజకులు అనగా దేవుని పరిచర్యలో, దేవుని గృహంలో వారి సాక్ష్యం. జకర్యా గృహంలో సాక్ష్యం కలిగి ఉన్నాడు. అలాగే దేవుని గృహంలో కూడా జకర్యా సాక్ష్యాన్ని గురించి మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం ఒక 37వ వచనంలో 37వ వచనం మూల వచనం ఈ 1వ అధ్యాయానికి 1:37 చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అయితే జకర్యా ఎలిజబెతుల విషయంలో ప్రభు వారికి సంతానము లేకుండగా, వారు గర్భఫలము లేకపోగా, వారు గొడ్రాలితనమును అనుభవిస్తూ ఉండగా ప్రభు వారిని దర్శించిన విధానం ఈ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాము. సుమారుగా మలాకి నుంచి మత్తయి సువార్త వరకు కూడా 400 సంవత్సరాలు మౌనకాలం. ప్రభు దర్శనాలు ఆగిపోయినాయి, ప్రవక్తలు లేరు, ఫలితం లేని పరిస్థితిలో మొట్టమొదటిగా యాజకుడైన జకర్యాతో ప్రభు దూత ప్రత్యక్షమై మాట్లాడడం, మొట్టమొదటిగా జకర్యా దర్శనం పొందినట్లు మనం చూస్తా ఉన్నాము. అయితే ప్రభు చెప్పిన మాటను వారి జీవితాల్లో వాళ్ళు దేవుని యొద్ద నుండి వారికి 400 సంవత్సరాల తర్వాత ఒక సందేశం వచ్చింది. జకర్యా
జీవితంలో అది తప్పక నెరవేరింది. జకర్యా సందేశంలో 2 అంశాలు ఉన్నాయి. జకర్యా గృహములో సాక్ష్యం 5 నుంచి 7 వచనాలు చదువుకున్నాం కదా. జకర్యా దేవుని గృహంలో సాక్ష్యం 8 నుంచి 10 వచనాలు. అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే ఆ లేఖనం మనకు అర్థమవుతుంది. దేవుని గృహంలో సాక్ష్యం పొందడం, దేవుని ఇంటిలో సాక్ష్యం, సంఘములో మన సాక్ష్యం. అలాగూ మనం చూసుకున్నట్లయితే జకర్యా సాక్ష్యం గృహములోను సంఘములోను తను యాజక ధర్మం జరిగిస్తున్న ఆలయంలోను సాక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు పాటించే ఈ ఇద్దరు కుటుంబ జీవితంలో మంచి సంభాషణ, దేవుని గురించి, లేఖనాల గురించి, లేఖనాలు ఎట్లా నెరవేరుతా ఉన్నాయి, దేవుని చిత్తం ఎలా నెరవేరబోతా ఉంది. జకర్యా ఎలిజబెతులు వారిద్దరు ప్రార్థనా పరులుగా ఉన్నారు, వాళ్ళిద్దరు ఆత్మీయులుగా ఉన్నారు, వాళ్ళిద్దరు సేవలో ఉన్నారు, దేవుని దేవుని భయం కలిగి ఉన్నారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు. వీరిద్దరి కుటుంబ జీవితంలో వారి సాక్ష్యము దేవుని దృష్టికి కూడా వారికి అనుకూలమైన సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవుడే వాళ్ళని మీరు నీతిమంతులుగా ఉన్నారు. ఆ తరము వారిలో జకర్యా నీతిమంతుడుగా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. అలాగే నోవాహును గురించి ప్రభు ఆదికాండము 6వ అధ్యాయంలో చెప్తాడు, ఈ తరము వారిలో నా ఎదుట నీవే నీతిమంతుడవై ఉన్నావు అని. దేవుడే చెప్పిన సాక్ష్యం భక్తుల జీవితాల్లో దేవుని గణపరిచారు, వారు దేవుని కోసం జీవించారు, దేవుని కోసం సాక్షులుగా ఉన్నారు. తర్వాత ఆదాము మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆది పురుషుడైన ఆదాము తన గృహంలో సాక్ష్యం కోల్పోయాడు. తర్వాత తను ఉన్న ఏదైనా తోటలో, రమ్యమైన తోటలో, అక్కడ కూడా సాక్ష్యం కోల్పోయి పతనమైనట్లు మనం చూస్తా ఉన్నాం. అదే ఆది కాండంలో మనం చూసినట్టయితే హనోకును మనం చూస్తా ఉన్నాం. హనోకు కుటుంబ జీవితం కలిగి ఉన్నాడు, కుటుంబంలోను గృహంలోను సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిలో కూడా గొప్ప సాక్షిగా ఉన్నాడు. అందుకే దేవునితో నడుస్తూ ఉన్నాడని మనం చదువుకుంటున్నాం. దేవునితో నడుస్తూ ఉన్నాడు, కుటుంబం కలిగి ఉన్నాడు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు, దేవునితో నడవడం మానుకోలేదు. కుటుంబ జీవితం తన సేవా జీవితానికి ఆటంకం కాలేదు. హనోకు సాక్ష్యం కలిగి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాము. అలాగే 1 తిమోతి 3:5లో చూసినట్లయితే దేవుని గృహము గురించి మనం అక్కడ చూడగలము. జకర్యా ఎలిజబెత్ కుటుంబ జీవితంలో సవాలుతో కూడినది, మాదిరికరమైనది, చాలా ప్రోత్సాహమైన ఈ కుటుంబం. వారిద్దరూ భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో భయము కలిగి జీవిస్తూ ఉండగా దేవుడు వారి కొరకు దిగి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారితో చెప్పిన 4 సందర్భాలు, 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా ఎలిజబెతులు యాజకులుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు యాజకులుగా ఉన్నారంటే రాజుల దినాలలోనే యాజకులుగా పనిచేశారు. రాజులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. హేరోదు రాజుగా ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు జకర్యా యాజకుడుగా దేవుని పని చేస్తా ఉన్నాడు. జకర్యా పని చేస్తూ ఉండగా రాజుల దగ్గర ఉండి కూడా దేవుని భయం కలిగి ఉండడం, రాజులకు భయపడలేదు కానీ దేవునికి భయపడి దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తూ నిందారహితులుగా జీవిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఉదయం సాయంత్రం ప్రజలందరితో బలి జరిగిస్తూ ఉండగా జకర్యా ఎలిజబెతులు ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉండగా జకర్యా యాజక ధర్మం చొప్పున తను ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వెలుపల ప్రజలందరూ ప్రార్థన చేస్తా ఉన్నారంట. పాత నిబంధన కొత్త నిబంధనలో మనం చూస్తే భక్తిపరులైన వారు చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. కానీ ఎవరు కూడా పరిచర్య జరిగిస్తూ ఉండగా వారిని ప్రోత్సాహకరంగా బయట ప్రార్థించిన సందర్భం ఏదన్నా ఉందంటే జకర్యా దినాల్లో జరిగింది. ఆయన ధూపవేదిక దగ్గరకు ఆలయంలోకి వెళ్ళగా దేవుని సేవ చేయడానికి ప్రజలందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థనాపరులైన యాజకులు సంఘానికి ఎంత దీవెనకరంగా ఉంటారు. ప్రార్థనాపరులైన కుటుంబం ఆ సంఘానికి, ఆ కుటుంబానికి ఎంత దీవెనో నా జీవితంలో నేను అనుభవించాను. మా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, ఎలాంటి శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారో బాల్యం నుండి నేను చూస్తా ఉన్నాను. ఎట్టి శ్రమలు ఎదురైనా ఏ సేవకుని దగ్గరకు వెళ్ళి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకోరు. కానీ మధ్యరాత్రి కాదు, 12 గంటలు కాదు, 2 గంటలు ఏ సమయంలో లేచినా మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో ఏడుస్తూ వాళ్ళ ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉండగా అద్భుతంగా దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలు నేను చూశాను. ఈ పరిస్థితులు అన్ని చూస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల వేదన, కన్నీళ్లు, అమ్మో సేవలో ఇంత పరిస్థితులు ఉంటాయా, ఇన్నిటిని ఓర్చుకోవాలా, ఇంతమందికి మనం సమాధానం చెప్పాలా, ఇంతమందికి
సొగసుగా ఉండాలా? ఇవన్నీ చూసినప్పుడు నేను సేవకుడిని చేసుకోవాలని నా నిర్ణయం విన్నప్పుడు మా అక్క ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చూసామమ్మా, నువ్వు తొందరపడుతున్నావేమో, నీ ఆలోచన కరెక్ట్ కాదు, నువ్వు చదువుకున్నావు, చక్కగా జాబ్ చేసుకో, మంచిగా నీ జీవితం బాగుంటది అని చెప్తూ ఉంటే దేవుని ఆత్మ నాలో ప్రేరేపించింది. దేవుని సేవకు నేను దూరంగా ఉండలేనని నేను నిర్ణయించుకున్నాను. దేవుని సేవ చేయాలని నేను కోరుకున్నాను. ఆ రీతిగా మా అక్క ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ దేవుడు వారి పక్షాన నిలబడి చేసిన కార్యాలు కూడా మేము చూసాము. వారు ఎక్కడ శోధించబడుతున్నారో, శ్రమల పాలవుతున్నారో అక్కడ ఆనందం కూడా ఉంటుంది. దేవుని సన్నిధిలో తప్ప మరెక్కడ ఇలాంటి ఆదరణ, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు దేవుడని సంఘ పరిస్థితుల్లో ఎన్నో విషయాలు మా తల్లిదండ్రుల దగ్గర నేను నేర్చుకున్నాను. అలాంటి భక్తిపరులైన తల్లిదండ్రులు కలిగిన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. అంతకంటే నా వివాహ జీవితంలో కూడా దైవజనుడైన అయ్యా మంచి భర్తను, వాక్యాన్ని చక్కగా వివరించే భర్తను దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే జకరియా ఎలిజబెతులు కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించారు. దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు. తర్వాత నెత్తిచ్చారు. దేవుని మహింపరిచినట్లు మనం చూస్తా ఉన్నాము. జకరియా ఎలిజబెతుల కుటుంబ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ దేవుడు తప్ప వారికి ఇంకొక ఆలోచన లేదు. అయితే మనం చూసినట్లయితే ప్రభు అంటాడు, నన్ను గనపరచు వానినే నేను గనపరచెదను అని. దేవుని సేవలో నీతిమంతులుగా ఉన్న ఈ కుటుంబము దేవుని గనపరిచారు కాబట్టి వాళ్ళ నిందను దేవుడు తొలగించాడు. గొడ్రాలితనముతో, వృద్ధాప్యముతో ఉన్నారు. వారి జీవిత దినములన్నీ అట్లా కొనసాగి పోతూ ఉండగా దేవుడు చివరి దశలో గొడ్రాలిగా ఆమె జీవితం ముగించబడలేదు, కానీ దేవుని దర్శనాన్ని పొందుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ దేవుని గ్రంథంలో గొడ్రాలు అని పిలువబడిన ఏ స్త్రీ కూడా సంతానం లేకుండా తన జీవితాలను ముగించలేదు. వారికి ఉన్న విశ్వాసం గొప్పది. వారి ప్రార్థనా శక్తితో, నమ్మకత్వంతో దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి అసాధ్యమైన కార్యాలు కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ 1వ అధ్యాయంలో 2 అసాధారణమైన కార్యాలు ప్రభు జరిగించాడు. ఒకటి, ఎలిజబెత్ విషయంలో ఆమె గొడ్రాలుగా బహుకాలము గడిచి గొడ్రాలిగా ఉండగా ఆమెను ప్రభు దర్శించాడు. ఆ తర్వాత కన్య అయిన మరియను ప్రభు దర్శించాడు. అదే గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వెళ్ళినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భం ధరించబోతున్నావన్నప్పుడు మరియ తొందరపడినదై భయపడినదై ఇదెలాగు జరుగును అని ఆమె భయపడి ఆలోచిస్తూ ఉండగా దేవుని దేవుని దూత చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, నీకు కుమారుడు కలుగుతాడు, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతావు అని ప్రభు మాట్లాడినట్టు చూస్తున్నాం. గొడ్రాలితనంతో ఉన్న ఒక ఆమె గర్భం ధరించటం, అది కూడా బహుకాలం వయసు గతించినదై ఉండి గర్భం ధరించడం అసాధారణమైన విషయం. అయితే ఒక కన్యకగా ఉన్న ఒక స్త్రీ, ఒక బిడ్డ కూడా ఆమె గర్భం ధరించడం అన్నది కూడా అసాధారణ విషయమే. ఈ 2 కార్యాలు దేవుడు వీరిద్దరి జీవితాల్లో జరిగించారు. వీరు బంధువులుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులుగా ఉన్నారు. లేఖనాల్లో జరిగేదంతా కూడా నిత్యము ఉదయకాలము, సాయంకాలము ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు లేఖనాలు పరిశీలిస్తూ సిద్ధపడుతూ ఉన్న ఈ ఇద్దరి జీవితాల్లో అసాధారణమైన కార్యం ప్రభు జరిగించినట్లు మనం చూస్తా ఉన్నాము. అయితే ఈమె గొడ్రాలితనముతో ఉన్న ఆమె గర్భం ధరించటం ఆశ్చర్యం కదా. ఈ దినాల్లో ఒక నిండు వృద్ధాప్యములో ఉన్న ఒక ముసలమ్మ గర్భం ధరించిందంటే అపహాస్యంగా ఉంటది. అయితే ఆ దినాల్లోనే యాజకులుగా వీళ్ళని గొడ్రాలితనం అనే నింద నుండి దేవుడు వాళ్ళని దాటించాడు, వాళ్ళని ఘనపరిచాడు. వారి గర్భాన ఒక బిడ్డనిచ్చాడంటే ఆ బిడ్డ ఎలాంటి వాడంట, అరణ్యములో త్రోవను సిద్ధపరిచేవాడు, రాజుల ఎదుట సత్యాన్ని సరిగా మాట్లాడినవాడు, ధైర్యంగా మాట్లాడినవాడు. ఆ దినాల్లో ఉన్న అనేక మంది ప్రజలకు ప్రభు పక్షాన నిలబడిన బాప్తీసం ఇచ్చు యోహాను రోషము కలిగి పరిచర్య చేసి రాజులను సహితం వారిలో ఉన్న లోపాలను గద్దించి ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించాడు. అయితే ఒక దేవుని సేవకుల కుటుంబంలో, దేవుని సేవకుల గర్భాన ఇంత గొప్ప బిడ్డను ఈమె
కన్నదంటే తర్వాత వచనాల్లో చూస్తాము, ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని ఇరుగు పొరుగు వారంట ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే యోహాను ఆ బిడ్డకు పేరు పెట్టే వరకు, దేవదూత తనతో మాట్లాడినది మొదలు ఆ ఆమె బిడ్డను బిడ్డ కని ఆ బిడ్డకు పేరు పెట్టే వరకు బంధువులందరూ కూడా, అతను మూగవాడైపోయాడు కదా, ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలి అంటే మరియం ఎలిజబెత్ చెప్తా ఉంది, ఇతని పేరు యోహాను అంటే, మీ బంధువులలో ఇలాంటి పేరు ఎవరికి లేదు కదా, మీరు ఎట్లా పెడతారు అన్నప్పుడు, అప్పుడు జకర్యాను అడిగినప్పుడు జకర్యా అప్పుడే తన నాలుక సడలి మాట్లాడ మొదలుపెట్టి దేవుని స్తుతించుచు, ఇతని పేరు యోహానే, ఆ పేరు దేవుడే పెట్టాడు, దేవుని చిత్తానికే వాళ్ళు అప్పగించుకున్నారు, వారి జీవితంలో ఏది జరిగినా దేవుడు చెప్పింది చెప్పినట్లు వాళ్ళు చేశారు, దేవుడి చిత్తానికి వాళ్ళు అప్పగించుకొని పరిచర్య చేయగా అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూడగలిగాము. అలాగే మరొక వచనంలో చూసినట్లయితే జకరియా ఎలిజబెత్లే కాకుండా మరియ జీవితంలో కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు బంధువులుగా ఉన్నారు. బంధువు ధర్మాన్ని జరిగిస్తూ ఉండగా ఈ దేవదూత ఎలిజబెత్తో చెప్తా ఉంది, నీ బంధువురాలైన ఎలిజబెతు ఆమె గొడ్రాలిగా ఉన్నది కదా, ఆమెకి ఇది 6వ మాసం అనగానే మరియకి ఎంత ఆశ్చర్యం వేసిందో. మరియా ఎప్పుడైతే ఎలిజబెతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వందన వచనం వినగానే గర్భంలో శిశువు అంట గంతులు వేసిందంట. అంటే లోకరక్షకుడిని గర్భం ధరించింది ఒక కన్యక అయిన బిడ్డ, ఒక యవనస్తురాలైన బిడ్డ, ఎంత 15-16 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె లోకరక్షకుడు తన గర్భంలో ఉండగా ఈ తల్లి ఆమెకు వందన వచనం చేస్తుంటే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంటే వాళ్ళ ఆత్మీయ స్థితి, దేవునితో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత అనుకూలంగా ఉన్నారు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని హృదయానుసారులుగా ఉన్నారు. కాబట్టి వారిద్దరి జీవితాల్లో అసాధారణ కార్యాలు దేవుడు జరిగించినట్లు మనం చూస్తా ఉన్నాము. పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుంటాము, ఎన్నో వాక్యాలు వింటా ఉంటాం, కానీ జకరియా ఎలిజబెత్ లాంటి ప్రార్థన మనకు లేదు. నాకు మట్టుకు నేను అనుకుంటాను, ఇంత మంచి భక్తి నాకున్నదా, ఇంత మంచి ప్రార్థన శక్తి నాకున్నదా, ఇంత మంచి సేవా జీవితంలో నేను సహకరించగలుగుతా ఉన్నానా. ఆమె వృద్ధాప్యం వరకు కూడా తన భర్తకు సహకరించింది. తను యాజక ధర్మం జరిగిస్తుంటే ఆయన సేవకు పరిచర్యకు ఏ విషయంలో కూడా ఆమె ఆయన నిందించలేదు, ప్రశ్నించలేదు, అనుకూలంగా కొనసాగింది వృద్ధాప్యం వరకు కూడా. వారిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు, ఒక్కరు కాదండి, ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు అనుసరించినట్లు మనం చూస్తా ఉన్నాము. మన కుటుంబాల్లో కూడా మనం ఆలోచిస్తే ఆదాము కుటుంబం లాగా మనం ఉండబోతున్నామా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భయం కలుగుతా ఉంటది. ఒక్కోసారి హనోకు కుటుంబం చూస్తే చాలా సంతోషం కలుగుతా ఉన్నది. నోవాహు కుటుంబం దేవుని దృష్టికి ఆ తరములో నీతిమంతులుగా ఉండి దేవుని చేత సాక్ష్యం పొందారు. కొత్త నిబంధనలో చూస్తే జకరియా ఎలిజబెతులు దేవుడే వారి గురించి సాక్ష్యం ఇస్తూ వీరు నీతిమంతులుగా ఉన్నారంట, దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తా ఉన్నారు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చడంలో మనం కూడా దేవుని చిత్తాన్ని జరిగించడంలో ఆ రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదించి తన పరిచర్యలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. మీ అందరి ప్రార్థన సహకారంతో ఈ రీతిగా మా పరిచర్య సంఘాన్ని కూడా దేవుడు బలపరచాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు కేజే ఆంటీ గారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాము. వారి పరిచర్య కొరకు చేరి వచ్చిన ఈ జూమ్ లో ఉన్న సోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న పరిచర్యను ముగిస్తా ఉన్నాం. అమ్మా ఇంకా టైం ఉందిరా, మీరు మెసేజ్ ఇవ్వండి, వాక్యం చెప్పండి మా, టైం ఉంది మా, 5 దాకా చెప్పండి, 5-10 దాకా చెప్పచ్చు. జాయ్, హలో మా జాయ్, వినిపిస్తుందా ఆంటీ? అమ్మా 5-10 దాకా మీరు మెసేజ్ ఇవ్వచ్చు మా, చెప్పచ్చు మా. ఆంటీ, ప్రభు చిత్తమైతే మరొకసారి మీతో కలుసుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తే దేవుని సహాయం కొలది ముందుకు సాగుదాం ఆంటీ. సరే, అయితే మీరు ప్రార్థన చేయండి మా, మరి ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థనలో కొనసాగుతాం కొంచెంసేపు. ఓకే ఆంటీ, మీరు ప్రార్థన చేయండి. ఓకే ఆంటీ.
కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, మహాగణుడా, మహిమోన్నతుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, ఘనమైన దేవ, నిఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రార్థించి నిరీక్షించిన మేరకు నైనా ఈ సాయంకాల సమయములో మా ప్రియ సోదరులు, దేవుని సేవకులు నైనా కొన్ని సంఘాలుగా బిడ్డలు కలిసి ప్రతినిత్యం ఈ సేవా పరిచర్య జూమ్ మీటింగ్ ద్వారా కొనసాగిస్తూ ఉండగా అల్పురాలనైనా నాకు బిడ్డలతో పాటు సహవాసంలో నాకు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను కొని ఆడుతూ ఉన్నాం. అయ్యా నైనా ఎందుకు పనికిరాని నన్ను అయ్యా నైనా ఈ సేవకులతో పాటు నైనా అయ్యా వారి సహవాసంలో చేర్చావయ్యా. ఈ దినమున ఈ సహవాసంలో ఆనందించే కృపనిచ్చావు. చిన్న సాక్ష్యాన్ని పంచుకోగలిగాను. నేను గొప్పదాన్ని కాదు, ఎందుకు పనికిరాని నా జీవితం ప్రవ్వా, నీ సేవలో నన్ను ఉంచావు తండ్రి. నా ప్రార్థన విన్నావయ్యా, నా మొర విన్నావు తండ్రి. అయ్యా నీ చిత్తానుసారంగా నీ సేవలో జకరియా, ఎలిజబెత్ లాంటి గొప్ప సేవ మేము చేయలేకపోయినా ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ ఉన్నతమైన పిలుపుకు లోబడి ప్రభువా నీ ఆజ్ఞల చొప్పున అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్యలో మేము ముందుకు సాగడానికి నీ ఆత్మ సహాయం మాతో ఉంచుతారని నమ్ముతూ ఉన్నాం. అయా నీ చిత్తానుసారంగా మేము జ్ఞాపకం చేసుకున్న నీ లేఖనాలను బట్టి నైనా ఒక కుటుంబముగా నైనా అయా నోవాహు కుటుంబముగా మా కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో ఉన్న మా సోదరులు కూడా నైనా ఎంత బాధ్యతగా ప్రతి దినము ప్రభువా అనుకూలంగా చక్కగా నీ పరిచర్యలో కొనసాగుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, తలలు వంచిన ప్రతి సోదరిని, వారి కుటుంబాలను మీకు దయగల హస్తాలకు అప్పజెప్తూ ఉన్నాం. వారి సేవా పరిచర్యలో ఉన్నారా, అయా ఎంప్లాయీస్ గా ఉన్నారా, అయినా సంఘంలో అనుకూలమైన సాధనాలుగా నీ సేవకురాలకి సహకారులుగా ఆత్మీయులుగా నైనా ఈ రీతిగా కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. మా సోదరుల సహవాసం మేమందరము చేరి వచ్చుట మేలుకరంగా ఉంచండి. ఎక్కడ భూమి మీద ఇద్దరు ముగ్గురు నా నామాన ఏకీభవిస్తారో వారి మధ్యనుంటానని చెప్పిన ప్రభు, మా మధ్య మీరున్నారని నమ్ముతున్నాం. చెప్పబడిన కొద్ది మాటలు ప్రభు మా ఆధ్యాత్మిక జీవితానికి దీవెన, మేలు, ఆశీర్వాదకరంగా ఉంచండి. ముందు దినాల్లో నీకు సాక్షులంగా తండ్రి అయా నీ నోట నుండి ప్రభు నిన్ను ఘనపరిచే బిడ్డలంగా ఉండడానికి నీ చేత సాక్ష్యం పొందే జీవితాలు మాకు అనుగ్రహించయ్యా. అయా నీతిమంతులుగా మీరు సాక్ష్యం చెప్పిన మా భక్తుల జీవితాలను మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మా జీవితాల వైపు మేము చూసుకున్నప్పుడు నైనా అట్టి ధైర్యం మాకు లేదు తండ్రి. ఏ రీతిగా జీవించాలో ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు పాటించాలి నైనా, అనేకులకు నైనా దేవుని బోధలో పెంచాలి. మాకు ఇచ్చిన క్రమం చొప్పున మేము కూడా నైనా యథార్థవంతులంగా నీ కొరకు నిలబడ్డానికి నేర్పించయ్యా. వరప్రసాద్ రెడ్డి అంకులు కేజమ్మ ఆంటీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్యములో ఉన్నారు, బహుకాలంగా సేవలో నైనా వారి శక్తికి మించి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. నేను ఈనాటికి నీ సేవలో బిడ్డలు మీరు బలపరిచి మీరు వాడుకుంటూ ఉన్నందుకై నీకు స్తోత్రములు నైనా. వారికి ఇచ్చిన సంతానం, కుటుంబాన్ని, పరిచర్యను, సంఘాన్ని, సోదరులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థలాల్లో బిడ్డలు పని చేస్తూ ఉన్నారు అట్టి స్థలాల్లో కూడా పని విస్తరింపచేయండి నాయన. అయా ఇది నాన్న ప్రభు ఈ రీతిగా బిడ్డలతో పాటు కొద్ది సమయం నాకు నైనా మీరు నీ సహవాసంలో ఉంచినందుకై నిన్నే గనపరుస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన కృపగలిగిన నామంలో ఈ మనవులు నీకే సమర్పించి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం. మనం ఎన్నో సార్లు మరి ఎలిజబెత్ గారు, జకరియా గారు, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారి గురించి మనం ఎన్నో సార్లు విన్నాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మర్మాలు చెప్తాడు. మరి కుమార్తె మరి జాయ్ కూడా చక్కటి మెసేజ్ మనకి ఇచ్చింది. దేవునికి స్తోత్రము. దేవుడు బిడ్డను ఇంకా సేవలో ఎక్కువగా వాడుకోవాలని, సాక్ష్యం కూడా చాలా చక్కగా ఉంది. దేవుని పరిచర్య చేయాలని అమ్మ యవ్వనంలోనే మరి నిర్ణయించుకుంది. దేవుడు మరి ఎంత చక్కగా చూడండి, దేవుడు నమ్మిన బిడ్డలకు దేవుడు ఎంతో అది చక్కగా ప్రతిదీ క్రమ ప్రకారం జరిగిస్తాడు. బిడ్డ జీవితాన్ని దేవుడు చక్కగా మరి సేవలో వాడుకుంటున్నాడు. భర్త గారు కూడా మంచి సేవలో ఉన్నారు, అనంతపూర్కి వచ్చారు. 2 days మీటింగ్స్ అప్పుడు చక్కటి మెసేజ్ ఇచ్చారు సహోదరుడు కూడా. దేవునికి స్తోత్రమమ్మా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించాలని, సేవలో ఇంకా 10ంతలుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు జూమ్ లో 31 మంది ఉన్నారు. మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నారా? ఇప్పుడు అవకాశం ఉందండి. 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ దేవుడు మనకు చేసిన మేలు చెప్పవచ్చును. సమయం ఉంది. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. సమయం ఉందమ్మా, ఎవరైనా చెప్తారా? ఆంటీ వందనాలు ఆంటీ. నేను సంధ్య. చెప్పండి అమ్మా.
అంటే నేను మా కజిన్ బ్రదర్ అనిల్ గురించి చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మంచిది మా దేవుని స్తోత్రమ్మా, చెప్పండి. అందరికీ వందనాలు అండి. ఆ, అయితే ఆ, మా మమ్మీకి ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. అందులో చెల్లెల్లో పెద్ద చెల్లి బేబీ పిన్ని అని సత్యమణి. ఆమెకు ఒక కుమార్తె మాధవి, అనిల్. ఆ కుమార్తె మాధవి, కొడుకు అనిల్. అయితే వాళ్ళు అమ్మ నమ్ముకున్న తర్వాత ఆ పిన్ని కూడా ఆ దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళ అమలాపురంలో ఉండేవాళ్ళు. ఆ అయితే వాళ్ళు హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో నివసిస్తూ ఉన్నారు. బాబాయ్ అయితే బాగా త్రాగుడు. తర్వాత ఆయన ఆ ఎట్లాగా కోడి పందాలు అవి అన్ని ఆ ఆటల్లో అమలాపురంలో ఆయన వచ్చిన పెద్దల ఆస్తి అంతా కూడా పోగొట్టినాడు ఆయన. ఆ అయితే ఉమ్, వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. నేను పేదరికం కింద అనుభవించడం అయింది వాళ్ళు. ఆ అయితే మా పిన్నిని ఆ ఆయన పిల్ల ఆ కింద పడి ఉంటే పిల్ల అరచేతుల మీద నుంచుని పిన్నిని కొట్టేవాడు ఆయన. ఆ, అయితే పిన్ని దేవుణ్ణి నమ్ముకుంది. తను అక్కడ ఉండగానే నమ్ముకుందా, హైదరాబాద్ తర్వాత వచ్చిన తర్వాత నాకు గుర్తు లేదు, ఐడియా లేదు. అయితే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవునిలోనే కొనసాగుతున్నారు. బాబాయ్ చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే మాధవి కూడా దేవుణ్ణి నమ్ముకుంది. ఆ, కానీ తను ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అయితే అనిల్ ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు. అంటే నా సాక్ష్యం మీకు తెలుసు కదా, నేను సంధ్యక్క దగ్గర రక్షణ తీర్మానం చేస్తానని, నేను హైదరాబాద్ లో మేము మలక్పేటలో ఉండగా అనిల్ నా దగ్గర రక్షణ తీర్మానం చేశాడు. అయితే వాళ్ళు కి సాయం చేయాలి అని అంటే చదువుల్లో అదిను మా డాడీ వాళ్ళు వాళ్ళ మాట వింటేనే వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తామన్నట్టుగా డాడీ చెల్లి ఒకప్పుడు వాళ్ళు అన్నారు. అలాగా వ్యవహరించారు మాట. అయితే పిన్ని ఒక హైదరాబాద్ కంపెనీలోనే పనిచేస్తూ మొత్తానికి పిల్లల్ని పోషించుకుంటూ ఉంది. నా పెళ్ళై నేను ఫరీదాబాద్ వచ్చేసాను. కానీ అనిల్ మరి మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు, ఎంబీఏ కూడా చేశాడు. ఆ మరి ప్రభు ఉమ్, వాణ్ణి లేవనెత్తాడు. అయితే తను జాబ్ నిమిత్తము అమెరికా వెళ్ళడం అయింది. ఆ సమయంలో నాకు అనిల్తో కాంటాక్ట్ లేదు. అయితే ఆ, ఆ, ఎలా అంటే ఆ వాడు ముందు షిప్ లో పనిచేస్తూ ఉన్నాడు అనిల్. షిప్ లో పనిచేస్తూ సడన్ గా ల్యాండ్ కి షిఫ్ట్ అయ్యాడు అమెరికాలో. మరి ఆ ఒక చోట వాడు జాబ్ చేస్తూ ఉన్నాడు. నార్త్ కెరోలినా అని అక్కడ వాడు జాబ్ చేస్తూ ఉన్నాడు. మాకు సడన్ గా కొన్నాళ్ళు ఆ, తర్వాత తెలిసింది వాడికి లుకేమియా క్యాన్సర్ అని. అప్పటికే వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనిల్ ఆ, చాలా ట్రీట్మెంట్స్ కింద వాడికి అయినాయి. మాకు ఆల్మోస్ట్ వాడు జాయిన్ అయిన చాలా నెలలకో సంవత్సరానికో మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ అయితే అనిల్ ఒంటరిగా ఉన్నాడు అక్కడ అమెరికాలో. జాన్ గారు అని ఒకళ్ళు, తర్వాత ఒక తెలుగు ఫ్యామిలీ, మా చిన్న పిన్నికి తెలిసిన తెలుగు ఫ్యామిలీ వీళ్ళు ఆ, వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ చేసి అనిల్కి కావాల్సిన ఫుడ్ అది అందించడానికి అదేను. అయితే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకో బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు స్వెల్లింగ్ ఉందని చెప్పి టెస్టులు చేయాలన్నారు. వాడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పటికి టెస్టులు చేయాలి అని వాడు వెళ్ళినప్పుడు డాక్టర్ పిలిచి ఆ టెస్ట్లు అయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా విను, నీకు ఓన్లీ 6 వీక్స్ టైం ఉంది, అంటే 1.5 నెల టైం మాత్రమే ఉంది నువ్వు బతకడానికి. నీకు లికోమియా క్యాన్సర్ చాలా మరి అది థర్డ్ స్టేజ్ లోకి ఏమో వెళ్ళిందేమో వాడికి. వాడు ఆ అని చెప్పంటే మీరు జోక్ చేస్తున్నారు డాక్టర్ అని అన్నాడు. అని అంటే ఆ లేదు, వైల్ నేను ఎందుకు జోక్ చేస్తాను, వైల్ ఐ జోక్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే అనిల్ సరేనండి, ఇంకా నేను డిస్కస్ చేసి మా వాళ్ళతో అప్పుడు చెప్తానంటే నీకు టైం లేదు, ఇమ్మీడియట్ గా నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పి వాడికి చెప్పారు. వాడికి అలా చెప్పిన తర్వాత వాడు వచ్చి మరి పిన్ని వాళ్ళతో మాట్లాడారు. ఇంకా సౌండ్ అక్కడ రావటం లేదురా. ఆంటీ ఇప్పుడు హలో, వినబడుతుందా? ఆంటీ హలో నాకు హలో వినిపిస్తుంది.
అందరికి వినిపిస్తుంది. వినిపిస్తుంది వినపడుతుంది. చెప్పు. అప్పుడప్పుడు కట్ అవుతుంది అమ్మ కానీ కొంచెం వినపడుతుంది. సౌండ్ రావటం లేదు చూడు. ఆంటీ నాది ఫుల్ సౌండ్ ఉందా ఆంటీ? వస్తుంది మా వస్తుంది. సరే సరే కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఆంటీ వాడు 1.5 month టైం ఉందని కొంచెం అన్నారు. సౌండ్ వాడు పెంచండి మా, సౌండ్ వినపడడం లేదు మీది. ఆంటీ ఫుల్ సౌండ్ ఉందా ఆంటీ? కొంతమందికి ఓకే వినబడుతుంది. ఓకే మా. ఆ, ఆమ్, అయితే వాడు అంటే ఇంకా ఆలోచించుకున్నట్టున్నాడు. వాడు ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుందాం అన్నాడు. ఇండియాలోంచే చాలా మంది అమెరికాకు వచ్చి చేయించుకుంటారు. సో నీకు ఇది కుదరదు, నువ్వు ఇక్కడే అలా చేయించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. వాడు అడ్మిట్ అయ్యాడు. ముందు కీమోలు అయినాయి. ఆ, ముందు ఒక్క నిమిషం, ముందు కీమోలు అయినాయండి. తర్వాత పిన్ని వీసాకి ట్రై చేసింది. ఇంకా ఇంకా మా మమ్మీని అనుకున్నారు, తర్వాత మా చిన్న పిన్నిని అనుకున్నారు. ఎవ్వరికి కూడా వీసా దొరకలేదు వాడి దగ్గరికి వెళ్ళడానికి. వాడికి కీమోలన్నీ అయింది, కొంచెం సరిపడ్డాడు, కొంచెం కుదుట పడ్డాడు అని అనుకుంటే మళ్ళీ తిరిగి వాడికి అది క్యాన్సర్ సెల్స్ మళ్ళీ రివర్ట్ అయ్యి మళ్ళీ అది నయం అవ్వలేదు. ఇంకా దానికి ట్రాన్స్మిషన్ చేయాలి, బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. ఆ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తెలిసిన బంధువులు అన్న చెయ్యాలి, లేదా ఒక బోన్ ట్రాన్స్ప్లాంటర్ ఒకళ్ళు డోనర్ కావాలి. అయితే డోనర్ కావాలి, కానీ నీకు బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు కంపల్సరీ ఉండాలని చెప్పేసి అనిల్కి చెప్పారు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమ్మకి మరి పిన్నికి గాని అందరూ కూడా ప్రార్థనలో పెట్టడం మొదలు పెట్టారు అనిల్ గురించి. వాడు ఎలా మనిషి అయిపోయాడంటే మీకు ఐడియా ఉంటుంది, ఎంత సన్నగా అయిపోతారు, హెయిర్ తీసేస్తారు, ఫేస్ అన్నీ అయిపోతాయి. అయితే అలాంటిది ఒక్కడిని దేవుడు ఇంకెవ్వరికి అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఎవ్వరు కూడా వాడిని దగ్గరికి వెళ్ళడానికి లేదు. మొన్ననే హైదరాబాద్ వచ్చాడు, ఒక 7 years తర్వాత వాడు హైదరాబాద్ వచ్చాడు. అయితే బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి డోనర్ 1 సంవత్సరంన్నర తర్వాత దొరికారు. దేవుడు వాడిని ఎంత కనికరించాడంటే ఒంటరితనంలో నెలలు సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ హెల్ప్ లేనప్పుడు డాక్టర్స్ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని మేము ఈ బాబుని ట్రీట్ చేస్తామని చెప్పేసి అన్నారు. హాస్పిటలే అన్ని ఖర్చులు పెట్టుకున్నారు. వాడు ఫ్యూచర్ లో జాబ్ చేసినప్పుడు అవి నెమ్మదిగా అలా రికవర్ అవుతాయని. జాన్ గారు అనే ఆయన వాడికి బాగాలేనప్పుడల్లా వాడి రూమ్ నుంచి, తర్వాత అలీషా అని చెప్పేసి ఒక క్రిస్టియన్ అమెరికన్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు వీడుంటున్న ఇల్లు లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరంన్నర అలా పెట్టుకున్నారు వాడిని. ఈ జాన్ గారు ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం. నేను ఇదంతా చెప్పడం ఏంటంటే, దూరంగా ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు, దేవుడు ప్రతి క్షణం వాడితో ఉన్నాడని నేను గ్రహించాను. ఎంతగా అంటే బంధువులు లేరు, తల్లి లేదు, తోబుట్టువులు లేరు, వాళ్ళెవ్వరూ వెళ్ళడానికి లేదు, ఫైనాన్షియల్ హెల్ప్ లేదు, ఆ గ్రీన్ హెల్త్ కార్డ్ అన్ని కూడా వాడికి అన్ని అమర్చబడం అయింది. ఇవన్నీ కూడా మళ్ళీ షిఫ్ట్ వాడు సడన్ గా కూడా అక్కడికి మళ్ళీ ల్యాండ్ కి షిఫ్ట్ అయ్యాడు, వితౌట్ ప్రాపర్ కాంట్రాక్ట్ పూర్తిగా అవ్వకుండా అన్నట్టుగా అతను కూడా ఫైల్ చేస్తే అందులో కూడా గెలిపించాడు ఈ సమయంలోనే. ఆ బిడ్డ మరి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఆ యూరిన్ దగ్గర, ఆ పొట్టలో, ఆ తర్వాత నడ్డి మీద, ఛాతీలో, వాడికి ఎన్ని సర్జరీస్ అయినాయి అంటే అన్ని సర్జరీస్ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి అయిన వాడిని ఇన్ని సంవత్సరాల తర్వాత అనిల్ని అవన్నీ 1 నెలన్నర మాత్రమే వాడికి జీవితం ఉన్న వాడిని ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించుకుంటూ మరి కాపాడి రక్షించి జీవితాన్ని ఇచ్చాడు ఆయన, మన ప్రభువు. తిరిగి వాడు హైదరాబాద్కి వచ్చి మొన్న ఐ థింక్ 2-3 నెలలు అవుతుందేమో మరి ఒక 2 చోట్ల వాడు సాక్ష్యం చెప్పాడు. మా డాడీ మమ్మీని కలిశాడు, అందరినీ కలిసి హెబ్రోన్ చర్చ్ ఒక చోట, మళ్ళీ మన బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎస్తేర్ ఆంటీ వాళ్ళది ఒక చోట వాడు సాక్ష్యం ఇచ్చాడు ఆంటీ. అనిల్ గురించి ఇంకా మమ్మీ మా పిన్ని కూడా చెప్పగలుగుతారు క్లియర్ గా ఇంకా వాడిది. కానీ ఒంటరి అయిన వాడిని అంత వ్యాధి నుంచి అంత దూరంలో దేవుడు కాపాడాడు.
అనిల్ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎన్ని కష్టాలు పెరిగి ఎంతగా పెరిగాడో, తండ్రి సహాయం లేకుండా ఒంటరిగా ఎంత పెరిగారో, కానీ దేవుడు వాడికి సహాయం చేసి వాడిని నిలబెట్టాడు. వాడు తిరిగి అనిల్ మరి దేవుని సేవకని వాళ్ళు ఒక చిన్న ఇల్లు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో వాళ్ళు కట్టుకున్నారు. దాన్ని ఒక పోర్షన్ సేవకని కూడా ఇచ్చారు. వచ్చి అక్కడ కొంతమంది ప్రేయర్ చేసి వెళ్తూ ఉంటారు. మరి అనిల్ దేవుని కోసం ఇంకా వాడబడడానికి ఇంకా మహిమకరంగా ఉండడానికి, ఇప్పుడు వాడు వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకో సర్జరీ ఉందన్నారు. దాని గురించి ఇంకా నాకు డీటెయిల్ తెలియదు. అయితే దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు ఆ బిడ్డని. ఇంకా పూర్ణ ఆరోగ్యం కలిగి ఆ బిడ్డ ఉండి దేవుని సేవ చేయడానికి, దేవుని చిత్తమైతే వాడిని ఒక కుటుంబస్తుడిగా చేయడానికి కూడా ప్రార్థించమని మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు అన్ని సంవత్సరాలు ఈ అనిల్ని మరి కాపాడినందుకు దేవునికి వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని అనిల్ నిమిత్తము దీవించును గాక. వందనాలు ఆంటీ. హలో వందనాలమ్మా. సిస్టర్ అయిపోయిందా ఆంటీ? వినిపించట్లేదు ఏమో జయమణి గారి. జయమణి సిస్టరు. జయమణి జయమణి సరేనా? ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతుంటే సిస్టర్ ఒక చెప్పచ్చు. 5 నిమిషాలు టైము నేను చెప్తాను అనిల్ కోసమే. చెప్పండి ప్రభు చెప్పండి. చెప్పండి మా నామమున చెప్పండి, కంటిన్యూ చేరి చేయండి. వచ్చిన ఆ, ఉమ్, ప్రియ సోదరులందరికీ వందనాలు. ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన మహాబలవంతుడు. అయితే అనిల్ గురించి గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖము ఆగదు. అయితే సంజయ్ చెప్తుంటే ఇంకెక్కడెక్కడో అన్ని కదిలినాయి అన్నమాట ఆ హృదయంలో. ఇంకా చాలా బాధపడ్డాడు బిడ్డ అయితే. కానీ ఆ బిడ్డని నేనే బాగు చేసుకుంటాను, మీరు ఎవరు వద్దన్నట్టుగా ప్రభు దగ్గరుండి కృప చూపించాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు అంటే ఐసీయూలో పెట్టారు, ఇంకా చనిపోతాడు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు. అసలు ఏమీ లేదు, ఫోటోలు పంపించాడు నా ఫ్రెండ్స్ ని తీయమని చెప్పేసి, మా మమ్మీ వాళ్ళకి ఫోటోలు పంపించండి అని చెప్పి ఫోటోలు పంపిస్తా. ఫోటోలు చూస్తే ఏమీ లేదు పిల్లోడు. మొత్తం అంతా అంటే హైట్ ఉంటాడు, మంచి కలర్ ఉంటాడు, బిడ్డ చాలా బాగుంటాడు. మొత్తం అంతా చిక్కిపోయాడు, ఏమీ లేదు. ఒక అస్థిపంజరం మంచం మీద పడుకుని ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకుని గుప్పుట్లు ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకుని గుప్పుడు మూసుకుని అలా దీనంగా పక్కకి ముఖం పెట్టుకుని ఉన్నాడు. అది చూస్తుంటే ఎంత బాధేసేదంటే, ఇంకా పరిశుద్ధుల ప్రార్థనలో దేవుని మహాకృప, బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఇంకా నువ్వు ఇండియాకి వెళ్ళి రావచ్చు అని డాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన మేరకు వాళ్ళు వెళ్ళమన్న డేట్స్ లో ఇక్కడికి వచ్చాడు. మేమందరము కలిసాము, చాలా సంతోషము, ప్రభువుని గనపరుచుకున్నాము. బిడ్డనే కౌగిలించుకుని గట్టిగా కౌగిలించుకుని గొక్కెట్టి ఏడ్చి ఆ ప్రభువుని కనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే మేమందరం కూడా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బాబు అయితే చిన్నప్పుడే సంధ్య చెప్పింది కదా రక్షణ పొందాడు. అసలు ఫ్రెండ్స్ అయి కూడా ఎవరు లేరు, ఎంతో చక్కగా ఆత్మీయంగా మాతోనే ఉండేవాడు. అది చదివేంటో వాడి పని ఏంటో గాని అంతే, అంత మట్టుగా ఉండేవాడు. చర్చికి వెళ్ళి వచ్చేవాడు వాళ్ళ మమ్మీతో పాటు. చాలా భక్తిగా ఉండేవాడు, చాలా యథార్థంగా ఉండేవాడు అనమాట. అవకతవకలుగా ఉండేవాడు కాదు. అయితే వాళ్ళ పెద్దనాన్న మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పెద్దనాన్న ముందే లేచి మంచం మీద గాని దివాన్ మీద గాని మోకరించి చేతులు ఇట్లా గట్టిగా ఇట్లా 2 చేతులు ఇలా పట్టుకుని గుప్పుడు మూసుకున్నట్టు మూసుకుని మోకరించి మంచం మీదే ప్రార్థన చేసుకుని లేచేవాడు అనమాట. ఆయన పెట్టే బాధకి ఈడు ఏమాత్రం కూడా జంకేవాడు కాదన్నమాట. అంత మంచిగా నీట్ గా ఉండేవాడు. ప్రతి పని వచ్చు బిడ్డకి, ప్రతి సమస్యను అర్థం చేసుకుంటాడు. మాలో చెప్పాలంటే నిజంగా యథార్థంగా అందరం హిందువుల్లోంచి వచ్చినాం కదండి. అందరిలో కల్లా మాకు బలమైన ఒక ఆత్మీయ బిడ్డను ప్రభు మాకు ఇచ్చాడు. ఆ బిడ్డ ఇక్కడ ఉంటే గాన మాకు చాలా బాగుండేది.
కానీ పరిస్థితులను బట్టి అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం వచ్చింది. ఇంకా తప్పనిసరి ఇంకా అక్కడే వాడు ఉండటానికి డిసైడ్ అయ్యాడు. ఆ సాక్ష్యాలు చాలా చోట్ల చెప్పాడు అన్నమాట. ఇంకా మా చర్చికి రావడానికి టైం లేదు. టైం లేకపోయేసరికి మా ఇంటికి నేను ఈయన వెళ్ళి తీసుకొచ్చాం. వాళ్ళు నాగోల్లో ఉంటారు, అంటే అక్కడ పిన్ని చెల్లి దగ్గర ఉన్నారు, చిన్న చిన్న చెల్లి దగ్గర. వాడిని తీసుకుని ఇంటికి వచ్చినాము. అయితే ఎలాగా ప్రభు ఒక్కసారి అందరూ ఎవరి మట్టుకు వాళ్ళే, ప్రార్థించిన వాళ్ళు లేరు. ఎంత మందికి చెప్పామో అంతమంది ప్రార్థించారు. అయితే అనిల్ చూడాలని వీళ్ళందరూ కూడా ఎంతో ఎదురు చూస్తుంటే అసలు కనీసం ఇక్కడ మా ఇంటి దగ్గర ఆటో ఎక్కితే 10 నిమిషాలే, అంతగా లేట్ అయితే 12 నిమిషాలు పడుతుంది అన్నమాట. అంత టైంలో కూడా చర్చికి వెళ్ళటానికి లేని పరిస్థితి అన్నమాట. ఇంకా వాడు నలిగిపోతున్నాడు వచ్చిన కాడి నుంచి. ఇంకా సరే బాధ పెట్టొద్దు పోనీలే అని చెప్పేసి నేను ఒక ఆలోచన చేసిన, వాళ్ళు పెద్దనాన్న ఏమనడు ఈ టైంలో అలాగని చెప్పేసి నేను చర్చ్ పెద్దల గారు ఫోన్ చేసి, సేవకుడు ఉన్నాడు బాబు, ఆ బాబు ఫోన్ చేసి, నాన్న ఇంకా మేము చర్చికి రావడానికి వీలు పడట్లేదు, మీరందరూ కూడా అనిల్ ఫ్రెండ్స్ గా మీరందరూ ఇంటికి వచ్చి అనిల్తో మాట్లాడి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి. ఆ విధంగా ప్రభు బిడ్డలు వస్తారు అని ఆశతోటి నేను ఎంతో వాళ్ళని అడిగితే ఆ రోజున ఫ్రెండ్స్ ఎవరు కూడా రాలేదండి. అంటే ఎవరికి ఖాళీ లేదు. సేవకు సమర్పించుకుని ఫుల్ టైం సేవకు సమర్పించుకున్న ఆ బాబు అడ్వైడర్స్ అన్ని అని ఆ బాబు, తర్వాత మేబులాంటి తెలుసు కదా సిస్టర్ మీకు, మేబులాంటి వాళ్ళ మనవడు, ఆ ఇద్దరు మాత్రం వచ్చారన్నమాట. ఇద్దరు వచ్చిన తర్వాత హాల్లో కూర్చున్నారు. తర్వాత ఈయన రూమ్ లో పడుకుంటే ఇట్లాగా అనిల్ ఫ్రెండ్స్ వచ్చారు లెగండి అని చెప్పంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. నేను వెళ్ళే చర్చి నుంచి అనిల్ ఫ్రెండ్స్ వచ్చారు అన్నాను. అనేసరికి ఇంకా గమ్మున ఉన్నారు. ఇంకా వాళ్ళు పలకరించారు, సెకండ్ ఇచ్చుకున్నారు, ఇలా హడ్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. కొద్దిసేపు ఉండి ఈయన ఇలా హాల్లో తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళతో పాటు కూర్చున్నారు. కానీ ఆయనకి బాగాలేక ఇటు వచ్చేసారు. ఆ రోజున ప్రభు కృపను బట్టి నిజంగా నాకు ఎంత సంతోషం అయిందంటే సిస్టర్, అంతగానన్నమాట. అంటే ప్రభు బిడ్డలు ఎప్పుడు నా ఇంటికి వస్తారు అని నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. గానీలకి ఇంత గొప్ప మేలు చేసిన ఆ ప్రభు గొప్ప కార్యాన్ని బట్టి ఈ విధంగా ఆలోచన కలిగింది. ఇంటికి వచ్చి మరి ఇద్దరు బిడ్డలు కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో వాళ్ళిద్దరికీ కూడా అనిలు ఉన్న కొద్దిసేపట్లో కూడా ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలలో సాక్ష్యం చెప్పేశాడు. తన ఇవన్నీ జరిగినాయి అన్ని చెప్పాడు. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. తర్వాత ఇప్పుడు అంతా హెల్త్ అంతా బాగుంది. వెళ్ళిపోయాడు కదా, ఇంకా అంటే ఇండియాకి వచ్చే ముందు మోకాళ్ళ ఆపరేషన్ చేస్తాము అన్నారంట. అంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత చేయమని చెప్పి పర్మిషన్ అడిగితే సరే ఓకే అన్నారంట సిస్టర్. ఇప్పుడు వెళ్ళాడు కదా, మొన్న 2 దఫాలుగా టెస్టులు చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది, రిపోర్ట్లు కూడా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఆపరేషన్ వాళ్ళ ఇష్టం, ఎప్పుడు చేస్తారో చేస్తారు. బిడ్డ అయితే ఏదన్నా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పారంట. జాన్ గారు అని పెద్ద ఆయన అండి, 60 సంవత్సరాలు దగ్గర 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయన కొడుకులాగా చూస్తారు వాళ్ళ ఇంటి పైన ఈ బాబు ఉంటున్నాడు. అయితే ఇన్ని విధాలుగా కూడా ప్రభు ఎంతో సేఫ్టీ దయచేసాడమ్మా. ఇంకా మాకు అంత ఆశలు వదులుకున్న పరిస్థితుల్లో ఎవళ్ళ మట్టుకు వాళ్ళ మీద ఏడుస్తా ఉండేవాళ్ళు, ఎప్పుడు వండుకునేవాళ్ళు, ఎప్పుడు తినేవాళ్ళు, ఇంక ఇవన్నీ ఏమీ లేదు అసలు. ఇంకా ప్రభువుని బ్రతిమలాడుతూ ఎంతగానో ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ఎవరి మట్టుకు వాళ్ళు, చెల్లి ఇద్దరు నేను, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకసారి వచ్చింది తగ్గిందంటే రెండోసారి తిరగబెట్టింది. ఇంకా గుండె గుబేలు మనిపోయి ఇంక మొత్తం సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు దుఃఖంతోనే గడిచింది. కానీ ప్రభు మహిమార్థమే వాడిని మామూలు అసలు ఏమీ కానట్టుగా ఉన్నాడన్నమాట. అసలు వీడికి ఏమీ లేదు, అసలు ప్రాబ్లం ఏమీ లేదు వీడికి. చిన్న ప్రాబ్లం కూడా ఉన్నవాళ్ళ లేడమ్మా. అయితే నేను వాళ్ళ పెద్దనాన్న వెళ్ళాము బాబుని చూడడానికి. వాడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు కదా, అక్కడికి వెళ్ళాము ఆయత్ నగర్ దగ్గర. వెళ్ళిన తర్వాత ఈ ముందు పిల్లోడిని ఇట్లాగా గట్టిగా పట్టుకుని, తర్వాత నేను టీ షర్ట్ ఇట్లా పైకి తీసి, ఏది నీకు పలానా చోట చేశారు కదా, ఆ గాయం ఏంటి అవన్నీ నాకు నేను చూస్తాను ఉండు అంటే అన్ని చూపించాడు చిన్నపిల్లోళ్ళలాగా. అన్ని చూపించాడు. టూకి అయితే కింద అంత బంద్ చేసేసి పొట్ట దగ్గర రంధ్రం పెట్టి సంచి పెట్టారు అన్నమాట. అలాగా అది చానాళ్ళు భరించారు ఆ బాధ అంతానే. అయితే ప్రభు కృపను బట్టి అది కూడా కిందకి యథావిధిగా సెట్ చేసి సంచి తీసేశారన్నమాట. అంత మంచిగా అయిపోయిందమ్మా, ఇంకేం ప్రాబ్లం లేదు అసలు అని. అయితే ప్రభుకే సమస్తంలో మహిమ కలగాలి, ఆడు బలమైన సాక్షిగా వాడబడాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ
మరి వచ్చాడంటే ఇక్కడ ఎంతగా మరి ప్రభు బిడ్డగా ఆయన సాక్ష్యం చెప్పి వచ్చాడు. యూత్ అందరిని కూడా పిలుచుకున్నాడు, తన ఇంటిలో మీటింగ్ పెట్టుకున్నాడు. తర్వాత హెబ్రోన్ చర్చ్ లో అక్కడ కూడా వాళ్ళ మమ్మీ అక్కడికి వెళ్తుంటది, అక్కడ కూడా అందరికీ భోజనాలు అవి పెట్టుకుని అక్కడ కూడా సాక్ష్యం చెప్పాడు. ఎస్తేర్ సిస్టర్ వాళ్ళు దగ్గర సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు స్థానికంగా చింతల్లో సంఘం ఉంది, అక్కడ కూడా సాక్ష్యం చెప్పాడు. ఇంకా ఎట్లంటే అనిలు అని ప్రతి ఒక్కళ్ళు చూడటానికి వచ్చి వాళ్ళే, ప్రతి రోజు ఖాళీ లేకుండా ఉండేదన్నమాట. మళ్ళీ అమలాపురం వెళ్ళారండి. అమలాపురంలో మా చెల్లి అంది, మేము అన్ని చోట్లకి తిరగటానికి లేదు, అంచేత పిల్లోడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలాగని చెప్పి మీరందరూ ఒక చోటకు రండి అని చెప్పి మొత్తం బంధువులందరినీ మా పెద్దక్క ఇంటికి పిలుచుకుని అక్కడ మళ్ళీ ఇంకా అందరితో సంతోషంగా ఉండి వచ్చాడు. క్షేమంగా తన గూటికి తను చేర్చాడు ప్రభు. తను ఇంకొక మాట అనేవాడు, తన కష్టార్జితంతో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. వీడు బాధలో ఉండగానే ఇల్లు మొదలైంది ఇక్కడ. నాతో అన్నాడు, పెద్దమ్మ నేను లేకపోయినా నా తల్లికి ఒక గూడు అంటూ ఉండాలి కదా, నేను చేయాల్సిందంతా చేశాను, తన ఇష్టము, వచ్చి అక్కడ ఉంటుందో ఇంకా జాబ్ చేసుకుంటుందో తన ఇష్టము అని చెప్పి అన్నాడు. ఇలాంటి మాటలు వింటే చాలా బాధేసేది. ఏదేమైనా కానీ ప్రభు మమ్మల్ని చాలా 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 ఆదరించాడండి. నిజంగా మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఆయనకి ఏం చెల్లించాలో, ఎలాగా ఆయన మహింపరచాలో కూడా ఇంకా తెలియదు మాకు. అయితే కృతజ్ఞులుగా జీవించాలనే ఆశ ఎంతో సమృద్ధిగా కలిగి ఉన్నాం మేము. అనిల్ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరందరూ ఆల్రెడీ ప్రార్థన చేశారు. ఇంకా వాడి కోసం అంటే ప్రభు ఇంత గొప్ప మేలు చేశాడు కదా, ఆయన మహిమార్థమే బలమైన సాక్షిగా వాడబడాలి అని ఒక బలమైన కోరిక నాది. ప్రభు దగ్గర పెట్టి నేను అదే అడుగుతున్నాను. తర్వాత ఇంకొక 2 మాటలు, వాడు బాధలో ఉన్నప్పుడు ఇంక ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు సిస్టర్, నాకైతే ఇది కనిపించింది సిస్టర్, ఒక దృశ్యం కింద. వాడు బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఒక పెద్ద చింపాంజీ అన్నమాట. వాడి మీద నుంచి వెళ్ళిపోతున్నట్టు ఆ సగం భాగం నుంచి నాకు కనిపించింది అనమాట, వెళ్ళిపోతుంది అనమాట, అలా వెళ్ళిపోతుంది అనమాట, అది కనిపించింది. తర్వాత జయం కలిగే ముందు ప్రభు ఇలాంటివి చూపించేవాడు. ఇంకొకటి అండి, నేను ఇలాగే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇంట్లోని. తర్వాత ఈయన వచ్చారండి, తాండూరులో వర్క్ చేసేవారు, ఈయన వచ్చారనమాట. చిన్న కరివేపాకు చెట్టు అండి, ఎంతో కాదు అంత ఒక 1/2 మీటర్ పైన ఉంటది. అది ఎండిపోయింది, ఉన్నట్టుండి ఎండిపోయింది, అది మొత్తం ఎండిపోయింది. అది ఇలా 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 కదిలిపోతుంది అనమాట. అయితే ఎందుకు దీన్ని తీసి పాడే అన్నారు ఈయన. అంటే నేనేమో తీయకుండా రోజు దానికి నీళ్ళు వేస్తాను, రోజు వెళ్ళి ఆ మోడుని ఆ పుల్ల మొక్కను చూస్తాను నేను. అలాగ చాలా రోజులు అన్నమాట. మరి దేవుని కృప, దేవుని చిత్తమేమో తెలియదు కానీ ఒక రోజున అది ఇంకా కంది బద్దలు ఉంటాయి చూడండి, అంత చిన్నగా, దానికంటే ఇంకా చిన్న సైజులోని 2 ఆకులు వచ్చినాయి అన్నమాట. అంతే ఇలాగ వంగుని చూసేసరికి, దేవా నీకు స్తోత్రం అని 2 చేతులు బాల్కనీలో పైకెత్తి, దేవా నీకు స్తోత్రం నాయన అని చెప్పి అనుకున్నా. నాకెందుకంటే అనిల్కి దానికి దగ్గర సంబంధంగా అనిపించింది అనమాట. అయితే అది అంతే రోజు రోజు కూడా అది అంతకంతకి విచిత్రంగా పెరిగిందండి. విచిత్రంగా పెద్ద పెద్ద ఆకులు పెద్దగా అయిపోతుంది, కొమ్మలో అంటే రెమ్మలో చాచుకుని ఇట్లాగా ఎంత గునుగున పెరిగిందన్నమాట. అయితే ఏంటి ఇది ఇంత విచిత్రంగా పెరుగుతుంది అనుకున్నా. పెరిగింది, మళ్ళీ కొమ్మల కింద ఇలా శాఖల కింద అయింది, కుండీలో ఉన్న మొక్క, కరివేపాకు మొక్క. అయితే ఇంతంత గుత్తుల కిందండి, ఇంతంత గుత్తుల కింద అన్నమాట కాయలు వేసింది అనమాట, ఇంతంత గుత్తుల కింద పువ్వులు వేసిందండి. అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను నిజంగా నమ్మాను సిస్టర్. అయితే ప్రభు చూపించి నన్ను ఆదరించాడు అనమాట. నేను ఇంకా చెట్టు ఆ విధంగా ఎదగడము అది నేను చూడగా నాకు నిజంగా అనిల్ గురించి ప్రభు అద్భుతం చేస్తున్నాడని నాకు ఒక నమ్మకం ప్రభువే కలిగించాడు సిస్టర్. నిండు వందనాలు మీ అందరికి. ఓకే అండి. దేవుని స్తోత్రం. నిజంగా మా అద్భుతాలు చేసే దేవుడు కదా. నిజంగా ఈ అబ్బాయిది మరి సాక్ష్యం వింటూ ఉంటే నిజంగా అసలు ఒళ్ళు జలధరిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడండి, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా. మహా మరి ఆయన కార్యాలు అసలు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. మరి చూడండి, విశ్వసించిన తన బిడ్డలు ఆయన వదిలే దేవుడు కాదు. చాలా బాగుందమ్మా సాక్ష్యం, నిజంగా చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ఇంకా దేవుని సేవలో బాగా వాడబడాలని కోరుకుంటున్నాను. అమ్మా ఇంకా ఎవరైనా చెప్తారా, లేదా ప్రేరేపించబడిన వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేస్తారా? ఎవరికి అమ్మా, అందరికీ ఎవరైనా ఇష్టపూర్వకంగా చేయొచ్చును.
ఇష్టపూర్వకంగా ఒక 10 నిమిషాల సాక్ష్యం కూడా చెప్పవచ్చు. సమయం వ్యర్థం చేయొద్దండి. లేదంటే ఇంక నేనే పేరు చెప్తాను. సిస్టర్ ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేయనా నేను? చేయండి మా, చేయండి. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి, అయ్యా ప్రభా తండ్రి, మహోపకారి ఒక తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఆశ్చర్యమండిగా అనుకోలేదు ప్రభా. ఇప్పుడు ఈ సమయం ప్రభా, సమయము సమస్తము మేము తండ్రి నాయన మీ ఆధీనంలో ఉన్నవారము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. సంజయ్ అనిల్ గురించి చెప్పడానికి నాయన కొద్దిపాటుగా నేను చెప్పాలని ఎక్కువ సమయమే చెప్పాను నాయన. నీ స్తోత్రములు ప్రభు. బిడ్డకి చేసిన మేళ్ళు నాయన చెప్పాలంటే ప్రభా ఎన్నో ఎన్నో ఉన్నాయి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన కృతజ్ఞతలు ప్రభా. స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన అనిల్కి ఎంత ఎంత అద్భుత కార్యం నాయన జరిగించిన అయ్యా ప్రభా. నాయన నిన్ను స్వస్థపరిచే నేనైనా సెలవిచ్చి బిడ్డకు మేలు చేసావు. చిన్నప్పుడే రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని అంత ప్రత్యేకంగా ఉండేవాడు తండ్రి. ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా వాడి మాటకి తిరుగులేదు నాయన. వీడిలో తప్పు పట్టేది ఎవ్వరికి కూడా నాయన తండ్రి చేత కాదు ప్రభా. అంత ఖచ్చితంగా ఉండే బిడ్డను అన్యజనుల్లో నుంచి రక్షించుకుని ప్రభువా తండ్రి ఒక మంచి బిడ్డను నాయన మా మధ్యలో ఉంచినావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన అనేక మార్లు ఇండియాకు వచ్చి బలమైన మీ సాక్షిగా వాడబడాలని నేను ఎంతో మీ పరిశుద్ధమైన పాదం దగ్గర వేడుకుంటున్నాను తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. ఇప్పుడు నాయన బిడ్డను క్షేమంగా తన గూటికి చేర్చావు నాయన. నీ స్తోత్రములు ప్రభా. అయ్యా నీకోసం తండ్రి ప్రభా, నీకోసము జీవించాలని ఆశపడుతున్నాడు అక్కడ నాయన. మరి ఉన్న వారిలో సాక్షిగా జీవిస్తున్నాడు. వందనములు స్తోత్రములు ప్రభా. మోకాళ్ళ ఆపరేషన్ అన్నారు ప్రభు, కనికరించండి. దేహమంతా ఆపరేషన్లే ప్రభా, దేహమంతా గాయంలే. అయినా గాని ప్రభా నాయన తండ్రి నాయన నువ్వెంతగానో కృప చూపించావు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఆ యొక్క ఆపరేషన్, మోకాళ్ళ ఆపరేషన్ కూడా మీరే సహాయం చేయుదురని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాయి. ఈ సాక్ష్యమును ఎంతో ఆసక్తిగా విన్న ప్రియ సోదరులందరికీ కూడా ప్రభా నిన్ను ఘనపరుచుకునే హృదయమును మనసును దయచేయండి. వందనములు స్తోత్రములు ప్రభా. అనిలైతే ఎస్తేర్ సిస్టర్ వాళ్ళ చర్చిలో నాయన మరి సాక్ష్యం చెప్పి బయటికి ఇంకా చర్చిలోనే మేము ఉంటుండగా ప్రభా వినయ్ కుమారు వాళ్ళ అమ్మ నాయన దగ్గర ఉన్నప్పుడు ప్రభా అనిలు నేనైతే ప్రభా వాడిని రమ్మంటే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ప్రభా. అనిల్ అయితే నాయన ప్రభా వాడి చెయ్యి దగ్గర ఇట్లా వేలు పెట్టి మెల్లగా తాకుతూ ఉంటే వీడి వేలిని వాడి గుప్పుడుతో పట్టుకున్నాడు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి 4వ స్టేజి దాటింది ప్రభా. నాయన లివర్ క్యాన్సర్ ఏసయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అన్యుల్లో నుంచి వాళ్ళ అమ్మమ్మని రక్షించుకున్నావు ప్రభు. ఎన్నో బాధల్లో ఉంది ఇప్పుడు ప్రభా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా తీసుకోవటానికి నువ్వు సమర్థుడు తండ్రి. నిన్ను అడిగే అర్హత యోగ్యత మాకు లేదు కానీ ప్రభా 2 కీమోలు మంచిగా ఎక్కిని మంచిగా సెట్ అయినాయి ప్రభా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాయన తీసివేస్తున్నావు ప్రభా. నీ స్తోత్రములు. నీ ప్రభావం వానిలోనికి పంపించిన ఆయన అనిల్ నెలకు స్వస్థపరిచినావో ప్రభా. ఆ చిన్న కుమారుని కనికరించి ఒంటి నిండా పైపులు పెట్టారు, ముక్కుకు పైపు పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారని అడుగుతున్నాడు తండ్రి. నాయన నీకు స్తోత్రములు. సైగ చేసి అడుగుతున్నాడు అయ్యా. నాయన అవన్నీ ఎంతో కుదురుగా అవన్నీ ఉంచుకుని ప్రభా ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నాడు. బాడీ అంతా సహకరించాలని అడుగుచున్నాం తండ్రి. ఒక్క రక్తపు చుక్క ఈ క్షణంలో కూడా బిడ్డ మీద ప్రోక్షించు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారో ప్రభా. కెజియా సిస్టర్ అయితే పనిగట్టుకుని బిడ్డ కోసం ప్రతిదీ వివరించి చెప్పి ప్రార్థిస్తున్నారు. నాయన ప్రార్థన చేయమంటున్నారు అయ్యా. నీ బిడ్డల ప్రార్థనలన్నీ నువ్వు ఆలకించావు. సంవత్సరంన్నర దాటిన బిడ్డ కనికరం చూపించయ్యా. నాయన కృప చూపించయ్యా. నాయన వినయ్ కుమార్ నీగో తండ్రి 3వ కీమో మరి రాత్రి నుంచి నాయన ఇంకా మరి ఎక్కుతున్నది ఏమో తండ్రి. అయ్యా నీకే మహిమ కలిగించుకో నాయన. నీకే మహాత్యం కలిగించుకో ప్రభా. కేవలము నీకు మహిమ కలిగించుకో తండ్రి. బిడ్డకు వచ్చిన రోగం ద్వారా మీకే మహిమ కలగాలని ఆశించి ప్రార్థిస్తున్నామయ్యా. దయ చూపించయ్యా. నీ స్తోత్రములయ్యా. స్తుతులు స్తోత్రములు నాయన. అక్కడ ప్రభా చిన్న బిడ్డలు
4 నెలల బిడ్డల దగ్గర నుంచి ప్రభా అయ్యా ఏవేవో క్యాన్సర్లతో పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో నాయన వచ్చి ట్రీట్మెంట్ పొందుకుంటున్నారయ్యా. నాయన నీ స్తోత్రములు వందనములు తండ్రి. అయ్యా డబ్బు ఖర్చు కూడా లేకుండా అక్కడ ఉచితంగా ఎంత ప్రేమతోటో నాయన మరి దాతలు ముందుకొచ్చి ఎంత సహాయం చేస్తున్నారో ప్రభా. ఎంత కరుణగల మనసు అనేకులకు నువ్వు దయచేసావు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకే మహిమ కలిగించుకో ప్రభా. బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి యేసు ప్రభువే నిజమైన దేవుడని వారి ఈ పరిస్థితుల్లోనైనా గుర్తెరుగుటకు సహాయం చేయండి. వందనములు స్తోత్రములు ప్రభా. దయగల తండ్రి, కృపగల తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. కృప చూపించు తండ్రి. క్రైస్తవుల మీదకి ఎగబడుతున్న అయ్యా తండ్రి ఒక నాయన భయంకరమైన వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనములు స్తోత్రములు ప్రభా. స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన వాని సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మానక పాపం చేయవారి వెంట్రుకలు గల నడి నెత్తిని పగలగొడతానన్నావు ప్రభా. అయ్యా నీకు వందనములు స్తోత్రములు. క్రైస్తవుల మీద మానక నాయన తండ్రి అయ్యా కాలు దువ్వుచున్నారు. వాడి సంగతి హెడ్ గా ఉన్నవాడి సంగతిని మీరు చూడు నైనా. హామాను సంగతి చూసినావు కదా. వెంటనే ప్రభా వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకి వచ్చినట్లు చేసావు కదా. అయ్యా తండ్రి మార్చి 1వ తారీఖు ముందే ఈ నెలాఖరులోనే ప్రభ గొప్ప అద్భుత కార్యములు మీ నామ ఘనతను బట్టి జరిగించండి. దేవానికి వందనములు స్తోత్రములు. ఎంతమంది కత్తులు పట్టుకుని ఎంతమంది ఊచకోత కొయ్యాలని ఎంతమందిని ప్రభ నీ బిడ్డల్ని అవమానపరచాలని ఛత్తీస్గఢ్ లో ప్రభ ఎంత ప్రభ వారి కంకణం కట్టుకున్నారు. వారి సంగతి చూడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా విను వెంటనే ప్రభ అయ్యా బీజాస్వముల మీద బహు వేగముగా నాయన తండ్రి ముద్దుకి ఎలాగున వెళ్ళి ప్రతి ప్రాణిని కాపాడినాడు. యోధా జాతి అంతటిని కాపాడుకోగలిగినారు. అటువంటి ప్రార్థనా పరులను అటువంటి నాయన చురుకైన వారిని ప్రార్థనలో చురుకుతనం ఉన్న వారిని బహుమందిని లేవనెత్తు ప్రభ. నీ రక్తంలో కడగబడిన ఏ బిడ్డ కూడా నెమ్మదిగా ఉండటానికి వీలు లేదు ప్రభ. ప్రతి చోట నీ రాకడకు నాయన బహు సమీపముగా ఉన్నాం ప్రభు. మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ముడత మచ్చ కళంకం ఉంటే మీరు మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని శిక్షించండి. కానీ నాయన అన్యుల చేతులకి ముష్కరుల చేతికి మమ్మల్ని అప్పగించొద్దు ప్రభా. సహాయం చేయి నాయన. వందనములు స్తోత్రములు ప్రభా. నాయన చేరు వచ్చిన ప్రియ సోదరులందరికీ కూడా నాయన పేరు పేరున మంచి ఆయుష్ను ఆరోగ్యంను బలమును దయచేయండి. అయ్యా వందనములు స్తోత్రములు ప్రభా. ప్రతి అవసరత అక్కర మీ నిధిలో నుంచి తీర్చండి ప్రభా. మాకెంతో మంచి అవకాశం నిన్ను ఘనపరచుకోవటానికి దయచేసావు ప్రభా. కృతజ్ఞులం ప్రభా. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించు ప్రభా. వందనములు స్తోత్రములు తండ్రి. వాక్యం చెప్పిన సాక్ష్యం చెప్పిన నీ బిడ్డను ప్రభా బహుగా బలపరచు. ఆమె భర్తను బలపరచు. ఆమె హృదయవాంచి తీర్చి సేవకునితో జతపరిచిన పరిచర్యలో బలపరుచుకుని నడిపించుకుంటున్నావు. ఆ తల్లిదండ్రుల ప్రార్థన నా తండ్రి ప్రభా. అయ్యా మీరు నాయన గైకున్నారు. వందనములు స్తోత్రములు ప్రభా. నాయనా తండ్రి నాయన నీ స్తోత్రములు ప్రభా. కృప చూపించండి. ఇంకా బిడ్డలకున్న పోరాటములు గొప్ప జయమును గ్రహించండి ప్రభా. వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభా మీకు నమ్మకముగా మీకు యథార్థముగా అయ్యా తండ్రి నాయన బహు జాగ్రత్తగా బ్రతకడానికి కృప చూపించండి నాయన. వందనములు స్తోత్రములు ప్రభా. ఇంకా సమయంలో సోదరీలు ప్రార్థించవలసి ఉంటుండగా దయ చూపించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి ఆయన. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు మా విమోచకుడు మహోపకారి అయిన అమూల్యమైన క్రీస్తు యేసు ప్రభు ఘనమైన పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మా ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చెయ్యొచ్చుమా. అమ్మా వందనాలు. నేను సావిత్రినే. చెయ్యి సావిత్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప నా తండ్రి నా దేవా నా యేసయ్య నా ప్రభా సమస్త